గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మద్యం సొమ్ముతో జల్సాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి జనం రక్తం మాంసాలే వైకాపా ముఠాకు ఇంధనం, ప్రత్యేక విమానాలు, ఖరీదైన కార్లలో షికార్లు, విలాసాలు, వెంకటేష్ నాయుడు వీడియోలు మరిన్ని వెలుగులోకి, వార్షికాదాయం 4.59 లక్షలేనని అఫిడవిట్, మరి ఈ భోగాలకు డబ్బు ఎక్కడదో అంటూ వార్తను హైలైట్ చేసింది. పేదల రక్త మాంసాలను పీల్చేసి మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొలగొట్టిన వైకాపా ముఠ ఆ ముడుపుల సొమ్ముతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపింది, రాజభోగాలు అనుభవించింది. ప్రత్యేక విమానాలు, ఖరీదైన కారులో తిరుగు సిహెచ్ వెంకటేష్ నాయుడు గడిపిన విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మరికొన్ని ఆదివారం వెలుగులోకి వచ్చినాయి అన్నటువంటి. వాస్తవంగా అతను ధనవంతుడు, కోటీశ్వరుడు. కేసిరెడ్డి అయినంతే, బాలాజీ గోవిందప్ప అయినంతే. వాళ్ళని ఇందులో అయ్యంత మద్యం సొమ్ములే అని వాళ్ళు సంపాదించిందంత మద్యం సొమ్ములే, ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసేశారు అనేటటువంటి ఒక నమ్మకాన్ని, అంటే ఒక మాటని, ఒక ప్రచారాన్ని ఎలా చెయ్యాలి అన్నటువంటిది హైలైట్ చేస్తున్నటువంటి దిక్కుమాలినటువంటి జర్నలిజం, నీచ జర్నలిజం. మేబీ ఇదే అక్కడ అఫిడవిట్లో కూడా పెడతారు, అన్నీ పెడుతుంటారు. పబ్లిక్ని మాయ చేయటం, పబ్లిక్ని మోసం చేయడం. ఎవడన్నా డబ్బులు లంచాలు తీసుకునేవాడు జగన్ తీసుకుంటాడు, కానీ వీళ్ళందరికీ విమానాల్లో తిరుగు, సినిమా హీరోయిన్లతో తిరిగి అని చెప్పి డబ్బులు ఇస్తాడా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే, కామన్ సెన్స్ కొంచెం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్. ఏదో ఒక కోరికతో తీసుకొచ్చేటటువంటి విచిత్ర జర్నలిజానికి పరాకాష్ట. రాష్ట్రంలో ఇట్లాంటి దగులుబాజీ పనులు, వ్యక్తిత్వ హననాలు అన్నటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తా ప్రజల ఇష్యూ. ఇవాళ రోజున మద్యం ఏం జరుగుతుంది? రేట్లు పెట్టి, ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవట్లేదా? అప్పుడు ఎక్కువ రేట్లు పెట్టి ఎవడన్నా కొన్నాడా? బాటిల్ మీద ఎంఆర్పి కంటే కూడా అప్పుడు రేటు ప్రభుత్వమే ఎక్కువ తీసుకుంది, అదే చేసింది. ఇప్పుడు అదే రేట్లు పెట్టి దాని మీద ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు కదా, బెల్ట్ షాపులు వచ్చేసినాయి కదా. ఇంకెంతకంటే ఘోరం ఏముంటుంది? దీన్ని చర్చ జరగకుండా ఉండాలి అంటే అక్కడ ఆ కథ నడవాలి. అదే ప్రజల్ని పచ్చి దగా చేస్తూ ప్రజల అటెన్షన్ని భావోద్వేగభరితంగా ఇంకొక వైపుకి మళ్లించేటటువంటి నీచ జర్నలిజానికి పరాకాష్ట. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళ వ్యాపారాల్ని, వాళ్ళ మీదన తప్పుడు ప్రచారాలు చేస్తూ సాగేటటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సాధ్యమైనటువంటి వ్యవహారం. పోతే దూసుకుపోతున్నారు. ఉపాధిలో రాష్ట్ర మహిళల రికార్డు, పని దినాల వినియోగంలో వారిదే 60.14%, జాతీయ స్థాయి సగటు కన్నా అధికం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నరేగా వినియోగించుకోవడం పురుషుల కంటే మహిళలే ముందుంటున్నారు. జాతీయ స్థాయి సగటు కంటే అత్యధికంగా పని దినాలు ఉపయోగించుకోవడం రాష్ట్ర మహిళలు రికార్డు సృష్టిస్తున్నారు. గత ఏడాది జాతీయ స్థాయిలో సరాసరి పని దినాలు వినియోగించుకున్న మహిళలు 58.1% అయితే ఏపీలో ఇది 60.14%గా ఉండడం గమనార్హం. రాష్ట్రానికి గత ఏడాది కేటాయించిన 21.5 కోట్ల పని దిన 5 కోట్ల పని దినాలు మహిళలు 14.57 కోట్లకు పైగా వినియోగించుకున్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదిలో 100 రోజులు ఉపాధి అందుతోంది. పనులకి హాజరు, పని దినాలు వినియోగించుకోవడం గతంలో వెనక వరుసలో ఉండే మహిళలు ప్రస్తుతం పరుగులు తీస్తున్నారు. ప్రత్యేకించి మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు ముందున్నారు. ఇది విషయం నిజం, ప్రచారం తప్పు. ఎప్పుడు ఇక్కడ మహిళలే ముందుంటారు, నెంబర్ 1. ఇంకోటి, అసలు విషయాన్ని డైవర్ట్ చేసేశారు. ఉపాధి హామీ పథకం నిజంగా ప్రజలకి ఉపయోగపడుతుందా? కాంట్రాక్ట్లు ఇచ్చేసేసి ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేసేసి ఉపాధి హామీ కిందని చూపెడుతున్నారు అక్కడ, అంతే. వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయ లెక్కల్లో నుంచి తీసుకొచ్చి చూపెడుతున్నారు. అందుకే కదా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు వేస్తామని చెప్తోంది, ఆ లిస్టును పంపించండి అని చెప్తోంది. ఇంకోటి, ఉపాధి హామీ ద్వారా మనకి వేసిన రోడ్డేది, కట్టినటువంటి కాలువేది, పూర్తి చేసిన డ్రైనేజ్ ఏది, ఏం జరుగుతోంది? ఉపాధి హామీ దుర్వినియోగం అవుతోందని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. చేసి ఏమని చెప్పారు? వ్యవసాయంతో అనుసంధానం చేస్తామన్నారు. అనుసంధానం చేశారా? ఇప్పుడు రైతుకి ఉపాధి హామీ కూలీల్ని ఫ్రీగా ఇచ్చారా? రైతులు వాళ్ళతో ఫ్రీగా పని చేయించుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోందా? రైతుతో అనుసంధానం అది కదా చెప్పింది, వ్యవసాయంతో అనుసంధానం అది కదా చెప్పింది. చేస్తున్నారు అది? మరి ఇక ఈ పని అంటే ఎప్పటి నుంచో నడుస్తూనే ఉందా? నరేగా అనేటటువంటి దాంట్లో జరిగేటటువంటి దుర్వినియోగం మరి ఎక్కడా లేదు అన్నటువంటి ఓపెన్ సీక్రెట్. డబ్బులు వృధాగా పారపోస్తున్నారు, వేల కోట్లు అన్నటువంటి మాట నిజం. దాన్ని ఇప్పటికీ సరిచేస్తామని చెప్పినటువంటిది, ఆ సరిచేయలేకపోయిన దాన్ని కవర్ చేసేసి అద్భుతం అన్నటువంటి కోణంలో, అంటే ఆ రోజున అలా రాస్తాం, ఈ రోజున ఇలా రాస్తాం, మావాడు ఉంటే ఒకలాగా రాస్తాం, మావాడు కాకపోతే ఇంకోలా రాస్తాం అనేటటువంటి రూట్. లేకపోతే 11 ఏళ్ళు అవుతున్నా హైదరాబాదే దిక్క. తెలంగాణలోని జనాభా లెక్కలు, ఆధార్ కార్యాలయాలు అమరావతికి వచ్చేది ఎప్పుడు?
రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లైనా కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి అమరావతికి రావట్లేదు. ఆధార్ ప్రాంతీయ కార్యాలయం, జనాభా లెక్కల సేకరణ కార్యాలయం తెలంగాణ నుంచే పనిచేస్తున్నాయి. త్వరలో జనగణన ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. తరచూ అధికారులతో సమావేశాలు పెట్టాలి. అయినా డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ కార్యాలయాన్ని అమరావతికి తరలించాలనే ఆలోచన ఎవరికి రాలేదు. ఏపీ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి నివాసం నియమిస్తూ జూలై 16 కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులోనూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని నిర్దేశించింది. ఏపీకి వెబ్సైట్ కూడా లేదు. ఆధార్ వ్యవహారాలు పర్యవేక్షించే యూఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం కూడా హైదరాబాద్కే పరిమితమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులకు అక్కడి నుంచే సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజల సౌలభ్యం కోసం ఆర్ఓల పరిధిలో రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఆర్ఓ పరిధిలోని ఒడిశాకు భువనేశ్వర్లో రాష్ట్ర కార్యాలయం ఏర్పడింది. అమరావతిలో ఈ కార్యాలయం ఊసేలేదు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్న హైదరాబాద్లోని అధికారులను సంప్రదించాలి. ఆధార్ సేవా కేంద్రాలు ఉన్న ఏదైనా ఉంటే ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి సరైన సమాధానం రాదు. అధికారులు అందుబాటులో లేరనో తర్వాత ఫోన్ చేయాలని చెప్తారు. సాధారణ ప్రజలు ఎవడన్నా ఆఫీస్కి ఆధార్కి వెళ్ళి హైదరాబాద్ ఆఫీస్ని అడుగుతాడా? కామన్గా జనాభా లెక్కలకు సంబంధించి సాధారణ ప్రజలకి ఏంటి సంబంధం నడుస్తుంది. ఇంకోటి అక్కడి నుంచి ఇక్కడికి రమ్మనమని చెప్పడంలో తప్పులేదు, రావాలని కోరడంలో కూడా తప్పులేదు, అది అవసరం కూడా. అయితే అసలు లాజిక్ ఏంటంటే ఈ వార్తలు రాసినటువంటి ఈనాడు, జ్యోతి కానీ ఆంధ్రప్రదేశ్కి మన రాజకీయ నాయకులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన ముఖ్యమంత్రి, మన ప్రతిపక్ష నాయకుడు ఇద్దరికి సంబంధించినటువంటి సంస్థలతో పాటు వీళ్ళ హెడ్ క్వార్టర్స్, ఈనాడు, ఆంధ్రజ్యోతి హెడ్ క్వార్టర్, మార్గదర్శి హెడ్ క్వార్టర్స్ పోని వీళ్ళకి ఏమన్నా ఆంధ్రాకి వచ్చినాయా? హెడ్ క్వార్టర్స్ ఎందుకు రావు ఇక్కడికి? ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన కార్యకలాపాలకు కూడా వీళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి, వీళ్ళ వ్యాపారాలన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడికి మాత్రం ఎవరు రారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్కే పోతున్నారు. ఏమి ఇప్పుడు వీళ్ళ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు లేరా? 100కి 70 మంది ఆంధ్ర వాళ్ళే ఉంటారు. మరి హెడ్ క్వార్టర్ ఎందుకు హైదరాబాద్ పెట్టారు? ఇక్కడ ఎందుకు తీసుకురారు అంటే అంతే. మేము నీతులు చెప్తాం కానీ ఫాలో అవ్వం, అది విచిత్రం. కాకపోతే క్వారీలో ఘోరం, గ్రానైట్ పలకరాయి పడి 6 దుర్మరణం. బాపట్ల జిల్లా బలికోట సమీపంలోని గ్రానైట్ క్వారీలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ పలకల రాయిని వేరు చేయడానికి కార్మికులు డ్రిల్లింగ్ చేస్తుండగా పైనుంచి గ్రానైట్ పలకల రాళ్లు జారిపట్టడంతో అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 10 మందిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలో మరో 2 ప్రాణాలు కోల్పోగా 8 మంది చికిత్స పొందుతున్నారు. వీళ్ళలో 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఒరిస్సా వాసులు. ఇక్కడ ఎంత దారుణం అంటే మనోళ్ళు పనిచేయడానికి దొరకట్ల, ఒరిస్సా వాళ్ళని పనికి పెట్టుకుంటున్నారు. దానికి సాక్ష్యం ఇది. వాళ్ళని పట్టించుకునే దిక్కు లేదు ఒక్కడు కూడా. అదే రాజకీయ నాయకులు మనవాళ్ళు అయితే కనుక ఓట్లు కాబట్టి వెళ్ళి పరామర్శిస్తారు, పలకరిస్తారు మంత్రులు, వీళ్ళందరూ కూడా. ఇక్కడ వీళ్ళకి కనీసం పరిహారం కూడా ప్రకటించలేదు. ఇది మరీ అరాచకం అనమాట. పరిహారం అన్నా ఇవ్వాలి కదా వాళ్ళకి, అది కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు అక్కడ నానా తిప్పలు పడుతుంటారనమాట. ఇంత అమానవీయమా? నిజంగా వాళ్లే లేకపోతే కనుక క్వారీలు ఎక్కడ తవ్వేవాడు కూడా ఎవడలేడు. అది దారుణమైనటువంటి పరిస్థితి. లేకపోతే ఎరుపెక్కిన కళ్ళు, పొడిబారిన పెదాలు, కొత్త స్నేహాలు, అదుపులేని ఖర్చులు, మీ పిల్లలు మత్తుకి బానిసయ్యారని తెలిపే లక్షణాలు తొలిదశలోనే గుర్తించి చక్కదిద్దుకుంటే అంది వచ్చిన వాళ్ళు అక్కడికి రాకుండా పోయే ప్రమాదం ఉందంటూ పిల్లలకు సంబంధించి మంచి స్టోరీని పెట్టుకొచ్చారు. సిగరెట్లు, మద్యం తీసుకోవడం, తర్వాత మాదకద్రవ్యాల వైపు మొగ్గు చూపుతారన్నట్టు. లేకపోతే మేము స్మార్ట్ ఫోన్ వాడడం అంటూ ఈ కాలంలో బాక్స్ ఫోన్లు ఏంటనుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లతో విద్యార్థులు ఏకాగ్రత దెబ్బతినకుండా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ రెసిడెన్షియల్ స్కూల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 900 మంది విద్యార్థులు ఉన్నారు. సెల్ ఫోన్లు వినియోగించడానికి వాళ్ళని అనుమతించరు. స్మార్ట్ కార్డులతో పనిచేసే 12 బాక్స్ ఫోన్లను ఏర్పాటు చేశారు. కార్డులో ముందే 3 నెంబర్లను నిక్షిప్తం చేస్తారు. 500 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. బాక్స్లో కార్డు పెట్టాక స్క్రీన్పై నెంబర్లు కనిపిస్తాయి. 3 మీటర్లలో ఒకదాన్ని నొక్కితే సంబంధిత నెంబర్కి ఫోన్ వెళ్తుంది. ఆ కాల్ 15 నిమిషాలే ఉంటుంది. వారానికి ఒకసారి విద్యార్థులకు ఫోన్ మాట్లాడే అవకాశం ఇస్తారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. దీని మీద బాలల హక్కుల కమిషన్ స్పందించి కేసు పెట్టాలి వీళ్ళ మీద. ఎందుకంటే ఈ ఫోటో చూస్తుంటే ఇంతకంటే అరాచకం మరొకటి ఉండదేమో. అలాంటి ఫోన్ దగ్గర నుంచుని 15 నిమిషాల సేపు మాట్లాడాలంట పిల్లలు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకపోతే ఎట్లాగా? వాళ్ళ వయసు ఎంత, వాళ్ళెంత, వాళ్ళ జీవితాలు ఎంత, తల్లిదండ్రులతో దూరమై ఇక్కడ బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు. వారానికి ఓ రోజు వాళ్ళు ఏమైనా ఖైదీలా? వారానికి ఓ రోజు టైం ఇస్తామని చెప్పడానికి. అలాగని ఫోన్ రెగ్యులర్గా పెట్టుకోనక్కర్లా, మీ దగ్గరే పెట్టుకోండి. రోజుకు 5 నిమిషాలు మాట్లాడినివ్వండి. లేకపోతే వారానికి మీరు చెప్పే 15 నిమిషాలు ఆ సెల్ ఫోన్ ఇంట్లో అక్కడ తన రూమ్లో కూర్చుని మాట్లాడుకునే స్వేచ్ఛనివ్వండి. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునే స్వేచ్ఛనివ్వండి. ఇదేదో చదవడమే పాపం అన్నట్టు, చదవడమే పనిష్మెంట్ అన్నట్టు ఇట్లా నుంచుని చెప్పాలా? ఇదేదో గొప్ప విశేషం కింద రాసుకుంటున్నాం. సిగ్గుండాలి మనం రాసుకోవడానికి.
చెప్పడానికి. ఇట్లాంటిది వాస్తవంగా అయితే కనుక బాలల హక్కుల కమిషన్ అనేటటువంటి వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టాలి. అదే సందర్భంలో దీని మీద అసలు మానవత్వం ఉందా అనేటటువంటి కోణంలో కేసు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇసుకలో మస్క అన్నటువంటి వార్తని హైలైట్ చేసి సీఎం చంద్రబాబు నివాసం పక్కన భారీ కుంభకోణం, రోజుకు సుమారు 4 కోట్లు, నెలకు 100 నుంచి 120 కోట్లు జేబులోకి, 5 నెలల్లో ఏకంగా 580 కోట్లు దోపిడీ, పైకి మాత్రమే పూడికి తీత, చేసేదంతా ఇసుక మేత, కృష్ణానది నావిగేషన్ ఛానల్ ముసుగులో భారీ అక్రమం, ఇసుక అక్రమ రవాణా కోసమే బల్లకట్టు దారి పనులు, అర్హత లేకున్న చంద్రబాబు అనుయాయుల కంపెనీల కాంట్రాక్టు, అనుమతి పొందింది కేవలం 7 లక్షల క్యూబిక్ మీటర్లకే, ఇప్పటికే ఆ 7 లక్షలకు అదనంగా 8 లక్షల క్యూబిక్ మీటర్లు తోడివే, హైదరాబాద్ ఇతర నగరాలకు అక్రమ రవాణా, కాంట్రాక్ట్ టన్నుకు 215 రూపాయలు ఖర్చు అయ్యేది 65 రూపాయలు మాత్రమే, టన్నుకు 150 చొప్పున కాంట్రాక్ట్ సంస్థ జేబులోకి, ఓవైపు అక్రమ రవాణా, మరోవైపు టన్నుకు అప్పనంగా అదనపు సొమ్ము, ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ డ్రెడ్జింగ్ పనులు చంద్రబాబు అనుయాయులకే, ఓ చేత్తో ఉచిత ఇసుకంటూ ప్రజలను మాయ చేస్తూ మరో చేత్తో భారీ దందాన్ని ప్రోత్సహిస్తూ జేబులు నింపుకుంటున్నారు పెదబాబు చంద్రబాబు, అర్హత లేని సంస్థను అడ్డుపెట్టుకుని అనుమతులు లేని తవ్వకాలతో రోజు కోట్లు దండుకుంటున్నారు. ఈ దోపిడీతో కృష్ణానది గర్భం అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇదంతా సీఎం చంద్రబాబు నివాసానికి కోతవేడు దూరంలో బల్లకట్టు నావిగేషన్ ఛానల్ ముసుగులో సాగుతున్న భారీ దందా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బేతాళ కుట్రలో మరో అంకం అంటూ ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిపోయిన సిట్ ఎదురు దెబ్బ తగిలేసరికి తెరపైకి ఇంకో కట్టు కదా. ఇందులో భాగంగా ఓ వీడియో లీక్, దానిపై ఎల్లో మీడియా ద్వారా విపరీత ప్రచారం, ఎన్నికల్లో పంచిన నోట్లతో వెంకటేష్ నాయుడు అంటూ ట్రోలింగ్, 2023 నవంబర్ నాటి దృశ్యాలంటూ అచ్చేసిన వైను. ఆ వీడియోలో 2000 నోట్లతో కనిపిస్తున్నటువంటి వెంకటేష్ నాయుడు దేశంలో 2000 నోట్లు చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19ని ప్రకటించిన ఆర్బీఐ. అలాగైతే టీడీపీ నేతలతోనూ ఇదే వెంకటేష్ నాయుడికి సంబంధాలు, రామ్మోహన్, భరత్, పొట్ట, పెమ్మసానిలతో ఫోటోలు, మరి ఈ డబ్బు వాళ్ళందరిది అంటే అంటూ రాసుకొచ్చింది ఇందాక మనం చెప్పుకున్నటువంటిది. లేకపోతే గుండెలు చెదిరాయి, గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తారు. లేకపోతే తల్లి 2 కుమార్తెల దారుణ హత్య, కాకినాడ జిల్లా సామర్లకోటలో ఘటన, వివాహిత 2 బాలికలు దారుణంగా హత్యకు గురైన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం జరిగింది. ఈ హత్యలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్తపై అనుమానంతో పోలీసులు అతన్ని స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మల్లన్న సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, శ్రీశైలంలోని బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి వార్తని హైలైట్ చేశారు. నిరుడు వద్దని ఇప్పుడు తామే సాధించామని, హజ్ యాత్ర ఎంబార్కేషన్ పాయింట్పై కూటమి సర్కార్ డబుల్గా, విజయవాడలో ఈ పాయింట్ని సాధించింది గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ఇక్కడి నుంచి వెళ్లే హజ్జీలపై అదనపు భారాన్ని కూడా చెల్లించిన వైఎస్ జగన్, ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు లేఖిచ్చిన చంద్రబాబు సర్కార్, నిరుడు పాయింట్ రద్దు హజ్జీలకు ఇస్తానన్న లక్ష్యవేత. ఇప్పుడు హజ్ దరఖాస్తుల ప్రక్రియ చివరిలో ఎంబార్కేషన్ సాధించినట్టు సంబరాలు. విజయవాడలో అవకాశం లేక హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లేందుకు ఇప్పటికే 1700 మందికి పైగా దరఖాస్తులు. చివరి రోజున అనుమతి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటని పెదవిరుస్తున్న హాజీలు. చివరి దశలో ఎంబార్కేషన్ వచ్చిన హాజీలకు డబ్బులు ఎగ్గొట్టేలా కూటమి ప్రభుత్వ పథకం, వాస్తవాలు మరుగున పరిచి ఎవరిని మభ్య పెడతారంటూ బాబు సర్కార్పై ముస్లిం సమాజం మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉన్నోళ్లకి ఉపాధి తీవ్రంగా అభ్యంతరం తెలిపిన కేంద్రం, కూటమి పార్టీల నేతలకు 3000 కోట్లు పందేరం, రాష్ట్ర ఉపాధి హామీ పథకంలో అమల్లో తీవ్ర అక్రమాలు, క్షేత్రస్థాయిలో కేంద్ర బృందాల పరిశీలన, నిగ్గుతేలి నిజం, అంశాల వారీగా వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక, కాంట్రాక్టర్లకు తావులేని పథకంలో వారి ద్వారానే పనులు, 2-3 అంతస్తుల భవనాలు ఉన్న చోట్ల రోడ్లు వేసిన వైను, రోడ్డు వసతి లేని ప్రాంతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం, 2-3 ముక్కలుగా 100 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం, పంచాయతీల ప్రమేయం ఎవరి పర్యవేక్షణ లేకుండా పనులు, అడుగడుగున ఉల్లంఘనలే అంటూ తలంటిని కేంద్రం అంటూ. ఇది ఇందాక ఈనాడులో ఎందుకు రాశారయ్యా అది అంటే ఉపాధి హామీ బాగా వాడుకున్నారన్నది ఇది అసలు సంగతి. ఇందాక నేను చెప్పాను కదా కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారన్నటువంటిది, ఇక్కడ అసలు విషయం వచ్చిందనమాట. వీళ్ళు రివర్స్ కాబట్టి, సాక్షి వైసీపీ పత్రిక కాబట్టి వీళ్ళు ఇటు రాసుకొచ్చారు సెకండ్ ఇష్యూని. లేకపోతే కళ్ళు గీతకు బెల్ట్ దెబ్బ అంటూ రాష్ట్రం 3396 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా దాదాపు 75,000 బెల్ట్ షాపులు, గీత కార్మికుల ఉపాధికి విఘాతం, ప్రజారోగ్యానికి పెనుముప్పు, వృత్తి రక్షణ కళ్ళు గీత కార్మికుల సమరశంకం, బెల్ట్ షాపులను తొలగించాలని ఆందోళన ఎట్టించి 58 రోజుల పాటు పోరాటానికి తీర్మానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీఎస్టీలో చిన్నబోయిన ఏపీ అంటూ రాష్ట్రంలో జీఎస్టీ చెల్లింపుదారుల వాటా 2.8%, జిఎస్డిపిలో ఏపీ జీఎస్టీ వాటా 4.7%, ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఇది రాసేటప్పుడు ఇదివరకటి వార్తలు రాసుకుంటే ఉపయోగం లేదు. ఈ నెల అయితే జీఎస్టీ పెరిగింది కదా, పెరిగినప్పుడు ఈ వార్తలు రాసుకోవడం ఏంటి? ఓవరాల్గా జరిగేటటువంటి దాంట్లో ఆ లెక్కన ఇంతకు ముందే ఏమన్నా అద్భుతంగా ఉందా? లేకపోతే తప్పుల తడగ్గా డిఎస్సి ఫైనల్కి అంటూ ఎస్జిటి, ఎస్ఏ, పిఈ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లో గుర్తింపు, ప్రాథమిక కీలో కరెక్ట్గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటున్న అభ్యర్థులు, ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆవేదన, మెగా డిఎస్సి 2025 తుది కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్
ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్ఏపి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, పీజీటీ సేవల పేపర్లలో ఈ తప్పులు దొరికినట్టు చెప్తున్నారు. అందుకు ఆధారాలు సైతం చూపుతున్నారు. వాస్తవానికి ఆ పరీక్షలు పూర్తయిన తర్వాత డిఎస్సి పరీక్షల విభాగం ప్రాథమికలను విడుదల చేసింది. వాటిపై ఏమైనా తప్పులుంటే సరైన ఆధారాలతో వెబ్సైట్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. తాను మరణించి 3 ప్రాణదానం అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు, లివర్ 2 కిడ్నీలు సేకరించి అవసరమైన వాళ్ళకి అమర్చిన వైద్యులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి తాగుడు కోతలు అంటూ లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాసు, వాస్తవాలు దాచి వక్రీకరణ, సిట్పైనే బురజల్లే యత్నం, వెంకటేష్ నాయుడు రియల్టర్ అట, ఆ డబ్బు వ్యాపార లావాదేవీలదని అడ్డగోలు సమర్థన, 5 కోట్లు 35 కోట్లుగా సొంత లెక్క, ఒంగోలు ఎంపీ స్థానానికి వెంకటేష్ వేసిన నామినేషన్లో ఏడాది సంపాదన 4.95 లక్షలే, మరి కోట్లలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంకా ఖరీదైన కార్లు, చార్టర్డ్ ఫ్లైట్లో షికార్లు, 2000 నోట్ల చలామణిపై అబద్ధాలు, సిద్ధర్యాప్తకు వక్రభాష్యం అంటూ రోతపత్రిక అంటూ ఈ నీచ పత్రిక చెప్తున్నటువంటి నీచ కథనాల్ని మనం నమ్మాలన్నమాట. ఎందుకంటే భావోద్వేగాల్ని రెచ్చగొడతాం మేము. ఇప్పుడు ఇతనికి వెంకటేష్ నాయుడు మద్యంలోనే డబ్బులు సంపాదించాడు, అంతకుముందు అడుక్కు తినేవాడు. వాడు లెక్కల్లో 4.5 లక్షలు పెట్టండి. వాళ్ళ మనకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరూ వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లో చూపించింది నిజమా? ఏది చేతికి వాచి లేదు, కారు లేదు, సైకిల్ లేదు అని చెప్పాడు. ఇది నిజమా? ఎవరి కోసం చెప్తారు ఈ సొల్లి కబుర్లు? ప్రజల్ని పచ్చి దగా చేయడంలో ముందుంటున్నటువంటి పరిస్థితి. చివరికి తమన్నాతో వెళ్ళేటటువంటిది కూడా బూతేనమాట. ఇప్పుడు ఏది ఆ స్థాయిలో అతను ఉన్నాడు. అతను జగన్ దగ్గరికి డబ్బులు తీసుకొచ్చి పెట్టి దానికి గాను పైన ఏది గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడని రాసాం. ఇప్పుడు గుమస్తా కోటీశ్వరుడు అయిపోయాడని రాస్తున్నాం. ఎవడన్నా అట్లా లంచాలు ఏది డబ్బులు తీసుకునేటటువంటి వీళ్ళని అంత లగ్జరీగా బతికించేలా చేస్తాడా కామన్గా ఆలోచిస్తే? బట్ ఇక్కడ కామన్తో ఆలోచిస్తున్నాడు. అయితే బోర్డర్ మందు బంద్, ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుతో తెలంగాణ కర్ణాటక ఆదాయం డమాల్. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ కారణంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాల అమ్మకాల దగ్గర 2 రాష్ట్రాల మద్యం ధరలో వ్యత్యాసం ఉంది. మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలని, అలాగే వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల మద్యం అక్రమ అమ్మకాలు కూడా తగ్గినాయి. కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ వెంకటేష్ వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం పాలసీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మద్యం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. వారిని ఏమి జనాల్ని వెర్రేదవాళ్ళని చేస్తారా నాయన? అవుట్స్కట్స్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఆ లెక్కనైతే పెట్రోల్ మనకంటే అక్కడ ఎక్కువ వినియోగం అవుతుంది. మనోళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. మరి అక్కడ దోపుకుంటున్నట్ట అంటే మనం ఇక్కడ దోచుకుంటున్నామని ఒప్పుకుంటున్నట్ట? లిక్కర్కి సంబంధించి ఇంతవరకు ఇష్టమైన బ్రాండ్లు తాగే అవకాశం లేదు కాబట్టి ఆ పక్క జిల్లాలకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అందువల్ల ఆ బ్రాండ్ల వరకు రేట్లు ఎక్కువ ఉండేది. ఇది అక్కడ అమ్ముడుపోయి ఉండేది. అది కామన్ సెన్స్. ఇక్కడ ఎంత రోత, ఎంత నీచ జర్నలిజం అంటే రాష్ట్రంలో లిక్కర్ 24%, బీరు 12%, 129% పెరుగుదల, విలువపరంగా చూస్తే 58% మేర పెంపు, ఒక్క త్రైమాసికంలోనే 849 కోట్ల అదనపు ఆదాయం. గతంలో ఇదంతా పక్క రాష్ట్రాలకు చేరువైన. ఇంతకంటే నీచులను ఇంకెక్కడన్నా చూస్తాం మన జర్నలిజంలో? మద్యం ఎక్కువ తాగితే గొప్ప విశేషమా? మద్యం ఎక్కువ తాగితే గొప్ప అద్భుతమా? మద్యం తాగితే ఆరోగ్యంగా ఉంటుందా? ఇదివరకటి మద్యం తాగితే బాగాలేదు, ఇప్పుడు మద్యం తాగితే అద్భుతంగా ఉంటుందా? వీళ్ళు జర్నలిజాన్ని నడుపుతున్నటువంటిది. తాగి రోగాలేమి రాదు అని చెప్పేసి వీళ్ళని సర్టిఫికెట్ ఇవ్వమనండి. తాగితే చావరని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వమనండి. తాగితే ఇవాళ రోజున రోగాలు రావట్లేదని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వమనండి. హెల్త్ సర్టిఫికెట్ ఇవ్వమనండి. అందరినీ తాగమని చెప్దాం. ఇప్పుడు వీళ్ళు రాస్తున్న ఈ వార్తలు చూస్తుంటే సాధారణ ప్రజలందరూ మందు తాగడంలో తప్పు లేదనే తరహాలో రాస్తున్నారు. మరి ఇంకెందుకు ఆ సినిమాలలో ఈ పెట్టుకోవడం, మద్యం తాగితే చచ్చిపోతారని చెప్పేసి, మద్యం తాగితే అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగితే ఆరోగ్యానికి సంతోషకరం, ఆరోగ్యానికి మందు అని చెప్పేసి బోర్డు పెట్టితే సరిపోతుంది కదా. ఆంధ్రాలో మందు తాగితే కనుక హెల్త్ డ్రింక్ అది బాగా తాగుతారని చెప్పేసి ఇంత నీచ జర్నలిజం చేస్తున్నారేంటి? సిగ్గు శరమేం లేదా వీళ్ళకి? ఇంత దరిద్రమా ఆంధ్రాకి పట్టింది? ఏంటో ఎప్పటికీ ఈ దరిద్రం పోతుందో అర్థం కావట్లేదు. లేకపోతే చేజారిన ఎంటెక్ ఛాన్స్ అంటూ అడ్మిషన్లకు ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ, బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వని యూనివర్సిటీలు, సర్టిఫికెట్ మంజూరులో యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యం, వాటిని నియంత్రించాల్సిన ఉన్నత విద్యాశాఖ అధికారుల మౌనం. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు. బీటెక్ పూర్తి చేసుకున్న వాళ్ళంతా ఏడాది ఎంటెక్లో చేరే అవకాశాన్ని కోల్పోయారు. ఫీజుల విషయంలో విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని ప్రభుత్వ ఆదేశాలు కాలేజీలు పట్టించుకోలేదు. సర్టిఫికెట్లు ఆపేసిన విషయం అధికారుల దృష్టికి వెళ్ళినా తమకు సంబంధం లేదన్నట్టుగా చోద్యం చూశారు. ఇది సిగ్గులేని జర్నలిజం, నీచ జర్నలిజానికి పరాకాష్ట. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా? లేదు మీరు సర్టిఫికెట్లు ఇచ్చేయండి అయ్యా అంది. ఎందుకు ఇస్తాం పొమ్మన్నారు వాళ్ళు. దీంట్లో అదేదో కాలేజీలు తప్పని రాసుకొస్తున్నారు అనమాట. సిగ్గుండాలి కదా ఈ జర్నలిజం చేయడానికి. ఇదే జగన్ అయితే జగన్ వల్ల ఇన్ని వేల మంది విద్యార్థులు బ్రతుకులు నాశనం అయిపోయినాయి అని రాస్తారు.
ఇప్పుడు వీళ్ళు బీటెక్ పూర్తయి ఎంటెక్ చదువు ఉంటే రేపొద్దున వీళ్ళు ప్రొఫెసర్లుగా లెక్చరర్లుగా దాంట్లో సెటిల్ అయ్యేవాళ్ళు జీవితాలు. ఎందుకంటే బీటెక్ కాలేజీలో ఉన్నటువంటి చోట్ల ప్రొఫెసర్లు దొరకట్లేదు, లెక్చరర్లు దొరకట్లేదు వాళ్ళకి. ఎంటెక్ పూర్తయిన తర్వాతనే కదా వాళ్ళు తర్వాత లెక్చరర్లుగా పనికొచ్చేది. ఆ స్టేజ్లో అవకాశాలు లేక సన్నగిల్లిపోతుంటే ఇప్పుడు అంటే పీజీ విద్యకు దూరం అయిపోయారు, నాశనం అయిపోయారు విద్యార్థుల యువత, నాశనం అయిపోయింది. ఇప్పుడు బీటెక్ తర్వాత ఇప్పుడు ఏ రిసెప్షనిస్ట్ పనులు చేయాలా, ఏం చేయాలా, వస్తే సాఫ్ట్వేర్ లేకపోతే మూసుకుని కూర్చోవాలి, ఈ స్టేజ్కి వచ్చేసింది రాష్ట్ర విద్యార్థుల బ్రతుకు. కానీ అది రాయడానికి ధైర్యం జాలక ఇదేదో అధికారులు తప్పు అన్నట్టు చేజారిన ఎంటెక్ ఛాన్స్ అంట. ఇంతకంటే నీచ జర్నలిజం ఏమన్నా ఉంటుందా? వాళ్ళు చేజారు అంటే డబ్బున్నోడు చదువుకొని డబ్బు లేనోడు మూసుకుని ఏదో పని చేసుకుంటారా అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ స్థాయికి దిగజారిపోయింది రాష్ట్రం. మందు తాగడానికేమో అద్భుతం, మందు తాగేసి రాష్ట్రం బాగుపడిపోతుంది. విద్యలో నాశనం అయితేనేమో దాంట్లో తప్పు అధికారులది. ఇది వీళ్ళ నీచ జర్నలిజం. జర్నలిజం అనేటటువంటి అర్థం, జర్నలిజం అంటే సమాజానికి మేలు, జర్నలిజం అంటే సమాజానికి బాగు చేయటం, జర్నలిజం అంటే తప్పుడు వార్తలతో ప్రజల్ని తప్పుదో పట్టించడం అనే నీచ జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళారు. లేకపోతే వన్ సైడ్ చేసేద్దాం, ఆరోగ్య శాఖ శానిటేషన్ టెండర్లు ఇష్టారాజ్యం, డాక్యుమెంట్ నిబంధనలకు పాత్ర, సొంత రూల్స్ అమలు చేస్తున్న ఏపీఎంఎస్ఐడిసి అధికారులు అర్హత లేని కంపెనీలకు అందరం, వాటిపై ఫిర్యాదులను లెక్క చేయరు, 50 కోట్ల టర్నోవర్ కూడా లేని కంపెనీపై అవ్యాజ ప్రేమ, 3 ఏళ్ల జీఎస్టీ చూపించుకున్న ఓకే, 2 సార్లు బ్లాక్ లిస్ట్ అయినటువంటి సంస్థకు అండ అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఏఐ దర్శనంపై మాటల తోటాలు, దీంతో 3 గంటల శ్రీవారి దర్శనం అసంభవం, ఆ ప్రయత్నం కూడా ఏమాత్రం క్షేమకరం కాదు. టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు, ఏఐపై అవగాహన లేకుండా మాట్లాడటమా, ఉచితంగా చేస్తున్న పని కూడా వృధాండం, ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామంటే చైర్మన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.